పరిస్థితులు ఎదుర్కోవచ్చు అనేది కూడా మనం చూద్దాం మొత్తానికి. అయితే కృష్ణారావు గారు గుడ్ ఈవినింగ్, ఏం చెప్తారు? సో మనం చూస్తే మొత్తానికి 108 స్థానాల్లో టీవీకే విజయం సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో ఎదురైనటువంటి సవాళ్ళు, సమస్యలు లేకపోతే పరిస్థితులను అధిగమించి ఆయన ప్రభుత్వాన్ని బల నిరూపణ చేసుకున్నారు. అన్నాడీఎంకేలో చీలికలు రావడం, సో వారు సపోర్ట్ చేస్తుండడంతో ప్రస్తుతం విజయ్కి వచ్చినటువంటి వెంటనే ఇబ్బంది లేనప్పటికీ సో డిఎంకే చెప్తున్నట్లుగా లేకపోతే స్టాలిన్ చెప్తున్నట్లుగా డిఎంకే ఆలోచిస్తున్నట్లుగా విజయ్ ప్రభుత్వానికి ఏమైనా ముప్పు ఉందా? అలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడే అసంతృప్తులు లేకపోతే ఇంకేమైనా లోనయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేదా మొత్తం ఆయన క్యాబినెట్ని పూర్తిగా విస్తరించిన తర్వాత అలాంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు అని చెప్పి డిఎంకే కావచ్చు లేదా ఎడప్పడి కానీ పళనిస్వామి కానీ ఇలాంటి వారు ఏమైనా ఆలోచనలు చేస్తున్నారా? ఏంటి అసలుకి? ప్రస్తుతానికైతే ముందు ఆయన ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి గవర్నర్ గారు కలిసిన పరిస్థితి ఒకసారి మనం కనుక నెమరు వేసుకుంటే, ఆయన 3 సార్లు గవర్నర్ గారిని మన యొక్క అధికారానికి ఏర్పాటు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసినప్పుడు గవర్నర్ గారు తగినంత బల నిరూపణ చేసుకున్న తర్వాత రమ్మని చెప్పని విజయ్కి చెప్పడం వల్ల ఒక రకంగా ఆయన బ్రెయిన్ వాష్ చేశారని కూడా చెప్పవచ్చు. ఆయన యొక్క మెచ్యూరిటీని కూడా నిరూపించుకోవడానికి అవకాశం కల్పించారు గవర్నర్ గారు కూడా మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే ఆయన 3 సార్లు వెళ్ళిన తర్వాత ఏ విధంగా మనం సంపూర్ణ మెజారిటీతో రావాలి, ఏ విధంగా మనం బల నిరూపణ చేసుకోవాలి, ఏ విధంగా మన యొక్క మ్యాజిక్ ఫిగర్ని మనం దాటి 118 తీసుకొని మనం ప్రభుత్వాన్ని ఏర్పరచాలి, దాని మీదనే కాన్సన్ట్రేట్ చేశాడు ఆయన. ఆ పరిస్థితుల్లోనే ఆయన అంతర్లీనంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి సంప్రదించి వాళ్ళకు ఉండేటువంటి 5 సీట్లని వెంటనే ఆకర్షించగలిగి ఆ పార్టీ నుంచి మన స్టాలిన్ యొక్క నేతృత్వంలో కూటమిలో, ఇండియా కూటమిలో ఉన్నటువంటి 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఎటువంటి షరతులు లేకుండా ఫస్ట్గా రావడం వచ్చి విజయ్కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ మ్యాజిక్ ఫేవర్ చేరుకోవడం కారణంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, వీసీకే పార్టీలు ఎప్పుడు కూడా ఒక తాటి మీద ఉంటాయి, ఒక్క మాట మాదినే ఉంటాయి. వాళ్ళందరూ కూడా అంతర్గతంగా చర్చించుకొని సంపూర్ణ మెజార్టీకి దగ్గరైన సమయంలో పళనిస్వామి ఏం చేశాడు, ఆయన స్టాలిన్ ప్రభుత్వంతో మనం కలిసి, స్టాలిన్ యొక్క పార్టీతో కలిసి మనం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచి వీసీకే పార్టీ అధ్యక్షుడైనటువంటి తిరుమావళవన్ గారిని మనం ముఖ్యమంత్రి చేయగలిగితే ఒక దళిత ముఖ్యమంత్రిని తమిళనాడు రాష్ట్రానికి ఇచ్చిన వారు అవుతాం, మన చరిత్రలు నడిచిపోతాం అని చెప్పిన చర్చలు జరిగిన మాట అయితే వాస్తవం. రజనీకాంత్ గారు మధ్యవర్తిత్వం చేసిన మాట వాస్తవం. ఆయన కాదని చెప్పినా, ఆయన ఇటీవల ప్రెస్ మీట్లో ఖండించినా జరిగింది మాట వాస్తవమే. కానీ ఈ యొక్క విషయంలో స్టాలిన్ కొంచెం మెచ్యూరిటీ చూపించారు చెప్పచ్చు. వద్దు, మనం గెలుపోవడం సహజం కాబట్టి మనం ఏం జరుగుతుందో చూస్తాం, అతి త్వరలోనే ఆయన ప్రభుత్వం పడిపోవడానికి ఆస్కారం ఉంది, అందువల్ల అప్పటిదాకా మేము వేచి చూడాలని చెప్పి ఆయన చెప్పి తిరుమావళవన్ గారి యొక్క ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి, ముఖ్యమంత్రిత్వానికి ఆయన అడ్డు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం జరిగింది. ఆయన చెప్పింది అప్పటి నుంచే కూడా ఏ విధంగా అయినా కానీ ఇది మైనారిటీ ప్రభుత్వం, ఏదో విధంగా పడిపోతుందని చెప్పిన మాట మాత్రం వాస్తవం. ఆ తర్వాత తిరుమావళవన్ గారు ఉదయం నుంచి సాయంత్రం దాకా నాన్పుట్ దూరంలో ఉండి మార్నింగు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినా కానీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, వీసీకే మాత్రం సాయంత్రం వరకు వాళ్ళ యొక్క సపోర్ట్ని ఇవ్వలేదు. తర్వాత సపోర్ట్ చేశారు. కానీ ఈ యొక్క సందర్భంలో వీళ్ళంతా కలిసిన తర్వాత ముస్లిం పార్టీ కూడా, యుఎంఎల్ కూడా వాళ్ళు 2 ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సంపూర్ణ మెజార్టీని విజయ్ పొందడం జరిగింది. గవర్నర్ కూడా తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఆస్కారం ఇచ్చాడు. ఆయన 10వ తారీఖు పదవి ప్రమాణం కూడా చేసే ఇది జరిగిన హిస్టరీ. ఈ పరిణామాలను చూసిన తర్వాత అన్నాడీఎంకే పార్టీలో రెబల్ ఎమ్మెల్యేస్ బయలుదేరారు. వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే ఈ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, అన్నాడీఎంకే పార్టీ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా 1972 నుంచి మనం ఏ విధంగా డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా మనం యొక్క ఈ పార్టీని ఎంజీఆర్ గారు ఏర్పరిచారో, అదేవిధంగా ఎంజీఆర్ గారు తదనంతరం పగ్గాలు చేపట్టినటువంటి జయలలిత గారు ఏ విధంగా డిఎంకే పార్టీని వ్యతిరేకించి రాజకీయం జరిపారో, వీటన్నిటికీ వ్యతిరేకంగా పళనిస్వామి డిఎంకే తోటి పొత్తు పెట్టుకోవడం అనేది చాలా హతాశలు, ఇది యొక్క ఆత్మహత్య సదృశ్యం. అందువల్ల మేము చాలా బాధపడ్డాం. ఈ యొక్క పరిణామాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మేము వేరు కుంపటి పెట్టుకుంటాం,
అని చెప్పి ఒక సమయంలో 30 మంది ఎమ్మెల్యేలు బయటికి రావడం జరిగింది. ఎస్పి వేలుమణి, సి విజయభాస్కర్, అదేవిధంగా ఈ యొక్క సివి షణ్ముఖం, వీళ్ళందరూ కూడా సీనియర్ అనమాట పార్టీలో. అదేవిధంగా చూసుకుంటే ఓసూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి గారు అయితేనేమి, తిరుత్తణి ఎమ్మెల్యే సీనియర్ ఎంపీ అయినటువంటి ఈ హరిగాని, వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి 30 మంది దాని తమిళ్లో పోరుగడి అంటారు, అంటే వ్యతిరేక జెండా ఎగరవేశారు. అవును. వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడానికి, విజయ్కి సపోర్ట్ చేసే సందర్భంలో ఒకేసారి ఆయనకి 144 ఎమ్మెల్యేల మద్దతు రావడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కనుక చూసుకుంటే, స్టాలిన్ వాళ్ళ యొక్క మా డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ తోటి, అదేవిధంగా మిగతా కార్యవర్గ సభ్యులతోటి అన్నా హరివాలయంలో డిఎంకే పార్టీ యొక్క పార్టీ ఆఫీస్ అయినటువంటి అన్నా హరివాలయంలో వీళ్ళందరూ కూడా కలిసి జరుగుతుంటే, మనం ఎందువల్ల ఓడిపోయాం, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, మంచి ఏంటి చెడ్డ ఏంటి అని తీవ్రంగా చర్చించుకోవడం జరిగింది. ఆ పరిస్థితుల్లో తిరుచికి చెందినటువంటి ఒక నాయకుడు అన్బిల్ మహేష్ అయినటువంటి మాజీ విద్యాశాఖ మంత్రి, మన ఉదయనిధి స్టాలిన్కి చాలా ప్రియమిత్రుడు, చిరకాల మిత్రుడు, వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్గా ఉంటారు. ఆయన ఏం చెప్పాడంటే, మన బై ఎలక్షన్ విజయ్ వచ్చేసి 2 ప్లేస్లో గెలిచాడు కాబట్టి, తిరుచి ఈస్ట్ని రాజీనామా చేశాడు కాబట్టి, పెరంబూరు కాన్స్టిట్యున్సీ మాత్రం పెట్టుకున్నాడు కాబట్టి అతి త్వరలో అక్కడ బై ఎలక్షన్ వస్తుంది. ఆ వచ్చిన ఎలక్షన్లో మన నాయకుడు స్టాలిన్ గారే మళ్ళీ అక్కడ నుంచోవాలి, మేము గెలిపించుకుంటాం అయితే మాత్రం చెప్పడం మాత్రం జరిగింది. కానీ ఇవేవి కూడా ఏం పట్టించుకోవట్లేదు విజయ్. అంటే స్టాలిన్ పోటీ చేయాలని ఉద్దేశంతో ఉన్నాడా సార్? బై ఎలక్షన్లు ఏమన్నా చేసే అవకాశం ఉందా అసలుకి? ఎలా సార్, ఇప్పుడు బల నిరూపణ చేసుకున్న తర్వాత 6 నెలలకి ఇంకా మళ్ళీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం లేదు. అవును. అందువల్ల బై ఎలక్షన్ ఎప్పుడైనా పెట్టచ్చు. ఆ బై ఎలక్షన్లో స్టాలిన్ నుంచోవడానికి అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిలబడచ్చు. అందువల్ల స్టాలిన్ నిలబడ్డ ఆశ్చర్యం లేదు. అయినా గెలిచినా కానీ ప్రభుత్వానికి టోకా లేదు. కాకపోతే ఆయన ఏంటంటే, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు, స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడు కావచ్చు. అంతకంటే ఏ పరిణామాలు జరుగుతాయని మనం అనుకోవడానికి వీలేదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. అన్నా డిఎంకే వ్యతిరేక వర్గంలో ఉన్నటువంటి వారికి ఇప్పటికిప్పుడు పోయి మళ్ళీ పళనిస్వామితో జాయిన్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. వాళ్ళు పదే డిఎంకే సంబంధించిన అసెంబ్లీలో ఉన్నటువంటి డిఎంకే పక్ష నాయకుడు అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, లేదా ఇప్పుడు స్టాలిన్ మాట్లాడినా ఇదంతా కూడా రియల్ ప్రభుత్వం కాదు ఇదని అంటున్నారు. ఇది రియల్ ప్రభుత్వం లాగా అనిపిస్తోందా? రియల్ ప్రభుత్వం అంటే సోషల్ మీడియాలో ఈ మధ్య ఇప్పుడు మన సిరి చెప్పినట్టు ఆయన టిఫిన్ బాక్స్ తీసుకొని వచ్చి ఆఫీసులో కూర్చున్నాడు, ఆఫీసులో తిన్నాడు అనేది మాత్రం ఏదో కల్పితమనే నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే బహిరంగంగా నేను అన్నం తింటున్నాను చూడండి, నేను క్యారీర్లో తింటున్నాను చూడండి అని చెప్పిన ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పడు. అవును. ఇది మాత్రం కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ ఇది జ్ఞానం గల వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని ఆలోచించగలరు. ఏ ముఖ్యమంత్రి కూడా అన్నం తినేటప్పుడు ఫోటోలు తీపించుకోడు. అందువల్ల ఇది ఏ కల్పితమని కూడా చెప్పొచ్చు. సిరి చెప్పింది కూడా కరెక్టే కావచ్చు, కానీ ఆయన చాలా సింపుల్ గానే ఉన్నాడు. ఆయన ప్రయాణం చేసేటప్పుడు, ఆయన ఆఫీస్ నుంచి సెక్రటరియట్కి వచ్చేటప్పుడు, నాకు పెద్ద బందోబస్తు ఇవ్వద్దు, రోడ్డుని క్లోజ్ చేయొద్దు, ప్రయాణికులు ఇబ్బంది కలిగించొద్దు, నాకు ఒకే వన్ వేలో నాకు మాత్రం నన్ను పంపించడానికి చాలని చెప్పని చెప్పి చూపిస్తున్నాడు, నిరూపిస్తున్నాడు. ప్రజలందరూ కూడా దాన్ని ఆహ్వానిస్తున్నాడు. అదేవిధంగా ఎక్కడెక్కడైతే మద్యం షాపులు ప్రభుత్వ సిద్ధాంతాలకి అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్నాయో వాళ్ళన్నీ కూడా తీయేసి అని చెప్పి 2017 మద్యం షాపులని స్కూళ్ళకి, గుళ్ళకి, బస్ స్టాపులుగా దగ్గరలో ఉన్నటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మీరు చెప్పినట్టుగా మద్యం షాపుల్ని దేవాలయాలు కావచ్చు, బడులకు దగ్గరగా ఉన్నట్టు తొలగించడం ఇవాళ నిర్ణయం అనుకుంటా. బహుశా అమ్మ క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో ప్రతి దాన్ని కూడా ఖచ్చితంగా అక్కడ మౌలిక సదుపాయాలు పెంచాలి, ఇలా కాదు ఇంకా కూడా డెవలప్ చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు తాజాగా. చెన్నైతో పాటు మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్ని కీలకమైనటువంటి నిర్ణయాలే. అది జయలలిత గారు ఏర్పాటు చేసినప్పటికీ కూడా దాన్ని స్టాలిన్ గారు కొనసాగించారు. ఇప్పుడు విజయ్ కూడా కొనసాగిస్తామంటున్నారు, ఇంకా మెరుగుపరుస్తామంటున్నాడు. సో ఇట్లాంటి నిర్ణయాలు అనేటివి మంచివే, దాంట్లో నో డౌట్. కానీ రాజకీయంగా అన్నా డిఎంకేని ఈయనే చీల్చాడు, ఈయన వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విమర్శను విజయ్ మూటగట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అదే ఏమైనా ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉందా భవిష్యత్తులో ఏమన్నా? లేదండి. ఎందుకంటే
అక్కడ త్రికోణం డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే ఉమ్, త్రికోణం 3 పార్టీల యొక్క మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ చదరంగం ఇది. ఓకే. ఈ 2 పార్టీల మధ్య చదరంగం అయితే మాత్రం వాళ్ళకి బొటాబుట్టిగా కనుక మెజారిటీ ఉంటే ఏ క్షణంలో పడిపోవడానికి ఆస్కారం ఉందని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఇప్పుడు త్రికోణ పోటీ కాబట్టి డిఎంకేకి కొన్ని సీట్లు, అన్నా డిఎంకే కొన్ని సీట్లు, రెండిటికి ఈ మధ్యలో 3వ పార్టీ అయినటువంటి టీవీ